మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం నెలకొని చెప్పవచ్చు. నిజంగా ఈ భూభారతి సదస్సులో గ్రామాలకు సంబంధించి రైతులన్నీ కూడా ఇక్కడే అంటే భూభారతి చట్టము రైతులకు చుట్టంగా మారిందని చెప్తున్నారు. నిజంగా మరి ఈ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగస్తులు కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుండి కూడా మధ్యాహ్నం వరకు ఇక్కడ రైతు సదస్సులో పాల్గొంటున్నారు. దాని తదనంతరం మొత్తం కూడా కార్యాచరణ అంతా ఆఫీసులో చేస్తున్నారు. నిజంగా మరి రెవెన్యూ సిబ్బంది మాత్రము కీలకంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొత్తంగా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల నుంచి కూడా రెవెన్యూ ఉద్యోగులు మాత్రం కీలకంగా పనిచేస్తున్నారు. అతి తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు. నిజంగా మరి రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాణాల రామరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ గారిని బట్టి తెలుసుకుందాం. సార్, బాణాల రామరెడ్డి గారు చెప్పండి, నిజంగా భూభారతి చట్టము ఏ విధంగా ఉండబోతుంది రైతులకు, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగస్తులు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నారు సార్? ఇప్పుడు ప్రత్యక్షంగా మీరే చూస్తున్నారు. గత ఈ నెల 3వ తారీఖు నుంచి వరుసగా ప్రతి రెవెన్యూ విలేజ్ లో ఈ గ్రామ రెవెన్యూ సంస్థలు పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల నుంచి అనూన్యమైన స్పందన రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మేజర్ గా మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫీల్డ్ స్టాఫ్ లేకపోవడం. కింది స్థాయిలో ఏ ల్యాండ్ విషయం ఏంటంటే మేము రికార్డు కూడా వచ్చిన ప్రతి దరఖాస్తుదారుని పరిశీలించి రికార్డు వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించిన సమస్య ఏంది, దేని మీద మీరు దరఖాస్తు పెట్టాలని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ కోణంలో కింది స్థాయిలో ఒక ఉద్యోగి ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన రైతు సమస్య వెంటనే చెప్పేవాడు, దానికి మనం కూడా వెంటనే తీసుకునే అవకాశం ఉండేది. కానీ రికార్డు వెరిఫై చేయడం, వాళ్ళ సమస్యని వాళ్ళ ద్వారా మనమంతా వెరిఫై చేయడానికి కొంత టైం పడుతుంది. దీని ద్వారా చాలా సమస్యలు గతంలో పేరుకపోయినాయి. ధరణిలో పేరుకపోయినటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోలేక రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ద్వారా తప్పకుండా ఈ రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. అంటే కింది స్థాయి ఉద్యోగులు అంటే విఆర్ఓ విఆర్ఏ లేరు కాబట్టి ఈ సమస్య ఉందంటారా? మరి లేకుంటే అంటే కింది స్థాయి ఉద్యోగులు అంటే గ్రామాలకు సంబంధించి డాటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, మీకు ఒక పని భారంగా మారిందంటారా దీని గురించి? 100% ఇది పని భారం అండి. ప్రస్తుతము ప్రభుత్వం ఒకసారి మనం గమనించినట్టయితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా కీలకమైన శాఖ. రైతులకు సంబంధించి అనేక జాబ్ చార్ట్ ముడిపడి ఉన్నటువంటి విషయం ఇది. పై స్థాయిలో సూపర్వైజింగ్ చేసే అధికారులు పెరిగారు, ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళని తీసేశారు. మరి ఇప్పుడు మా చౌటుప్పల్ మండల్ ఒకటే ఉదాహరణ తీసుకుంటే ఇది దాదాపు 28 గ్రామ పంచాయతీలు, 18 రెవెన్యూ విలేజ్లతోటి 50,000 పైన ఓటకు ఉన్నటువంటి మండల్ ఇది. మరి ఇందులో 18 మంది విఆర్ఓలు పోయిర్రు, ఒక 44 మంది విఆర్ఏలు పోయిర్రు, 75-76 మంది వెళ్ళిపోయి కేవలం ఒక 2 ఆర్ఐలు ఇన్ని విలేజ్లను మెయింటైన్ చేసి ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితేంది, ఈ భూమికి సంబంధించిన దరఖాస్తులను వెరిఫై చేయడం అయితే ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతాయి? దీంతో చాలా తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. పై స్థాయి అధికారులకేమో అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదేశాల ప్రకారం మాకు ఇమ్మీడియట్ గా పని కావాలని వాళ్ళ ఆదేశాలు జారీ చేస్తారు. కింద ఉన్నోళ్ళు వాళ్ళు లేరు కాబట్టి ఆర్ఐలు మీరే చేయాలి అనడం ఒకటే తప్ప మరి మండల స్థాయి పోస్ట్ అయినటువంటి ఆర్ఐ కింది స్థాయి ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగాలి, ఎక్కడ చేయాలనేది వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుంది. సార్, మీరు రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు. నిజంగా ఈ రాష్ట్ర ఉద్యోగులు ఏ విధంగా బాధపడుతున్నారు సార్? ఎందుకంటే పని భారం అయితే చాలా ఉంది. మనం చూస్తున్నాం, ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, దాన్ని అంతా కూడా అందులో సిస్టమ్ లో పొందుపరుస్తున్నారు, మొత్తం కూడా వెరిఫై చేస్తున్నారు, వాళ్ళకు సర్టిఫికేట్ కూడా మీరు ఇస్తున్నారు. నిజంగా ఇంత పని ఒత్తిడి ఉన్నప్పుడు మీరు కలెక్టర్ గాని కానీ లేదంటే ఇంకా పై అధికారులు కానీ వివరిస్తలేరా? తప్పకుండా ఇది ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఇది విషయాన్ని గుర్తించే ఈ రోజు 10,954 జీపీఓ పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు కొంచెం లేట్ అయింది, త్వరలో ఈ 2-3 రోజులలో వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళు వస్తే గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటినీ ఈ ప్రజల ద్వారా తెలుసుకొని ఎప్పటికప్పుడు మాకు నివేదిస్తే ఇంకా స్పీడ్ గా మనం పనిచేసి ప్రభుత్వానికి కూడా కింది స్థాయి వర్గాల నుంచి కూడా మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటది. ప్రజలు కూడా వాళ్ళ సేవలు వాళ్ళ గ్రామంలో అందినట్టు అవుతుంది. వాళ్ళు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. మా మీద కూడా విపరీతమైన ప్రెషర్ ఉంది. దాన్ని తగ్గించి కంపల్సరీ కింది స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థను అయితే ఇంకా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొస్తే సిస్టమ్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి యాక్ట్ లో ఈ రెవెన్యూ సర్వీస్ ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించేటటువంటి అవకాశం అయితే ఉంటది.
ఇక వాటిని లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా జీపీ వాళ్ళని మాత్రము అలాట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వానికి కూడా మేము అదే చెప్తున్నాం. తొందరలోనే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా 1-2 రోజుల్లో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భం మనం చేస్తాం. సార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ దూకుడుగా ఉన్నాడు. ఈ రెవెన్యూ సదస్సులు కావచ్చు, అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇది కూడా మీ 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 పని భారం మీ పైన ఉంది కదా. మీరు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు మీరు ఎప్పుడైనా వివరించారా? ఇది ఒక యాదాద్రి జిల్లాలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి విషయం. ఏ జిల్లా కలెక్టర్ అయినా కానీ తన జిల్లా ఫస్ట్ వరుసలో ఉండాలి, మంచిగా పనిచేసిన పేరు రావాలని తన స్థాయిలో తను కోరుకోవడంలో తప్పులేదు. అందరిలాగా ఈ కలెక్టర్ కూడా తొందరగా కావాలని కోరుకుంటున్నాడు. దానికి కూడా మేము కూడా రైతుల కోణంలో రైతుల సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళ ఆనందం చూడాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటే పనిచేస్తున్నాం. కాకపోతే కింది స్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఆ జీపీఓలను ఇస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని సక్సెస్ఫుల్ చేసి ఈ గ్రాస్ రూట్ లో రైతులకి, ప్రభుత్వానికి, అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చివరిగా ప్రశ్న, రెవెన్యూ ఉద్యోగులు మీకు తెలిసి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? ఎందుకంటే భూ సమస్యలు కావచ్చు, ఒకవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా ఎన్ని గంటలు పనిచేస్తున్నారు మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులకు టైం అంటూ లేదండి. మొన్న సెకండ్ సాటర్డే సండే ఉంది, ఆ రోజు కూడా వచ్చి పనిచేశాం. ఒక్క జాబ్ చార్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఒక భూముల విషయమే కాదు, రేషన్ కార్డుల వెరిఫికేషన్ సంబంధించి మేమే చేయాలి, ఆల్ సర్టిఫికెట్లకు సంబంధించి మేమే చేయాలి, ఆపద్ బాంధు సంబంధించిన వెరిఫికేషన్ మేమే చేయాలి, ఎన్ఎఫ్పిఎఫ్స్ మేమే చేయాలి, ప్యాడీ ఉన్న మేమేం పోవాలి, ఏదైనా ప్రోటోకాల్ విషయాలు ఉంటే మేమే పోవాలి, మేజర్ యాక్సిడెంట్లు ఏదైనా జరిగినా కానీ మేమే అటెండ్ కావాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే 24 hours అరౌండ్ ది క్లాక్ ఎప్పుడు ఫోన్ వచ్చినా కానీ పోయి పనిచేసే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు సెలవు అంటే కూడా తెలియదు. అసలు సెలవు ఉంది, ఏదో ఫంక్షన్ ఉంది, పోతామని ముందు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి కూడా ఉంది. అట్లా అనుకున్నా గానీ క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కలెక్టర్ గారు, జేసీ, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఈలు అందరూ పనిచేస్తున్నారు. అందరూ టాప్ టు బాటం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, ఇవన్నీ భూభారత్ చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలు పెండింగ్ ఉన్నాయి క్లియర్ చేయడం కానీ, ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేసి గ్రాస్ రూట్ లో చేరవేయడంలో అన్నిట్లో కూడా కీలక శాఖ రెవెన్యూ శాఖ, కీలక పాత్ర రెవెన్యూ శాఖదే. రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చేటువంటి అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయడంలో మా పాత్ర ప్రముఖమైంది కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ని ఇంకా బలోపేతం చేసి కింది స్థాయిలో వెంటనే సిబ్బంది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఇది బాణాల రామరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు చెప్తుంది. మా పని భారం అయినప్పటికీ కూడా మేము నిరంతరం పనిచేస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు భూభారతి సదస్సులు జరుగుతున్నాయి, ఒకవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించి కూడా మేమే పనిచేస్తున్నాం. మాకు పని సమయం అంటూ ఏమి లేదు, నిరంతరం పనిచేస్తున్నామని చెప్తున్నారు. మాకు ఒకటే కేవలం అంటే ఇప్పుడు ఉన్నటువంటి జీపీఓలను అదేవిధంగా సర్వేలను తీసుకున్నట్లయితే మాకు పని భారం కొంచెం తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షుడు కాబట్టి అతనే వివరిస్తున్నారు. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మాకైతే ఏ విధంగా జీపీఓలు ఉన్నా జీపీలు వెంబడే నియమిస్తే మాత్రం కొంచెం పనిభారం తగ్గుతుంది. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టం రైతులకు చుట్టం అనేది కార్యక్రమం కాబట్టి రైతుల ఆనందమే మా ఆనందం అని చెప్పి రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాణాల రామరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్.